సో ఏపీలో ఉద్యోగులకు సంబంధించి మరో ఊహించని షాక్ అయితే వచ్చింది. ఆ ఉద్యోగ సంఘాల నేతలపై చర్యలు తీసుకోండి అంటూ కొందరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారు. నిత్యం కొన్ని పత్రికలు ఆ నేతల మాటలనైతే ప్రచురిస్తూ ఉన్నాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడటం ఎన్నికల కోడ్ ఉల్లంఘనే. ఎన్నికల సంఘానికి ప్రభుత్వ ఉద్యోగుల సమైక్య చైర్మన్ వెంకటరామరెడ్డి వినతి అయితే చేశారు. ప్రభుత్వ ఉద్యోగులు ఈనాడు పత్రికను బహిష్కరించాలని కూడా చెప్పడం అయితే జరిగింది. ఎన్నికల కోడ్ను ఉల్లంఘించిన రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న కొందరు ఉద్యోగ సంఘాల నేతలపై చర్యలు తీసుకోవాలని ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఫెడరేషన్ చైర్మన్ వెంకటరామరెడ్డి అయితే అన్నారన్నమాట. ఈనాడు పేపర్ని అయితే ఎట్టి పరిస్థితుల్లో నమ్మొద్దని, ఈనాడు పేపర్ను ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా వినడాలని అయితే చెప్పడం జరిగింది. సో మరి ఇంతవరకు అంటే ఈయన మాట ఎంతవరకు ఎంతమంది ఉద్యోగులు వింటారనేది క్వశ్చన్ మార్కు. సో మరి మీరు వింటారా? వినిలా ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. ఎవరైతే వినరో వారందరూ ఒక లైక్ అయితే చేయండి. సో ఈ విధంగా ఉద్యోగులకు సంబంధించి ఏపీలోని ఉద్యోగ సంఘ నేతలు కొంతమంది అయితే ఇలాగైతే అంటున్నారన్నమాట. ప్రభుత్వం సంబంధించి ఉద్యోగులందరూ కూడా ఈనాడు పేపర్ని అయితే చదివించడం మంచిదని చెప్పేసి వీరైతే తెలియజేస్తూ ఉన్నారు.